కొందిగూడెం. ఈ విలేజ్ ఉందని నేమ్ బోర్డ్ చూస్తే గానీ ఎవరికి తెలీదు. వెళ్లేదారి మాత్రం అడవిలో ఒక రహదారిలా ఉంది. నైట్ వెళ్తే చాలా భయంకరంగా ఉంటుంది. విలేజ్ లోకి ఎంటర్ అవగానే శివుడు, వినాయకుడు, రాముడు గుళ్ళు కనిపిస్తాయి. కారు అడవి మధ్యన ఈ గుళ్ళు విగ్రహాలు చూస్తే అప్పటి వరకు నెగిటివ్ వైబ్స్ ఉండే మనకి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. ఈ అడవి, ఈ చెట్ల మధ్యలో ఈ రాముల వారి విగ్రహాలు చూడడానికి భలే ఉన్నాయి. ఈ గ్రామానికి ఆక్సిజన్ వ్యాలీ అని పేరు పెట్టడం చూసి ఏముందో అనుకున్నాను. ఈ చెట్లు, ఆ గాలి చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. ఈ గొందిగూడెంలో నివసించే వారు కోయా ట్రైబ్స్ కి చెందిన వారు. వరి పంటలు కూడా పండిస్తున్నారు ఇక్కడ. ఉండడానికి ఇల్లు, తినడానికి అన్నం, తాగడానికి నీరు, చదువుకోవడానికి బడి, ఇవి చాలు, మాకు ఇంకేమీ ఆశించమన్న విధంగా ఉంది ఈ విలేజ్. ఊరి ఎంట్రన్స్ నుండి చివరి ఇల్లు వరకు 300 మీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదు ఈ గ్రామం. కానీ చుట్టూ కొండల మధ్య భలే ఉంది. ఇది చింతూరు టు పొల్లూరు వెళ్లే దారిలో ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే ఒకసారి ఆ టెంపుల్స్ ని విజిట్ చేయండి.